ఎంతమంది మీలో త్వరగా చర్చికి వెళ్తున్నారో కామెంట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, త్వరగా వెళ్ళడం వల్ల, దేవుని పరిచయం చేయడం వల్ల మరింత ఆశీర్వాదం మనం పొందుకుంటాం. అట్ ద సేమ్ టైం మనం చేసే పనులు కూడా మంచివే ఉండాలి. నేనైతే సన్నిధిలోకి వెళ్ళిపోయాను, వేసుకున్నట్టుగా చక్కగా ఉన్నాయి. నేనైతే సాంగ్స్ పెట్టుకున్నప్పటికీ చిన్న పాప వచ్చి చక్కగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని అయితే మహింపరుస్తుంది. తల్లిదండ్రులు ఏం నేర్పిస్తే పిల్లలు చక్కగా అదే నేర్చుకుంటారు. ఈ రోజు అనేక మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి చెప్పడం వల్ల యవనస్తులు ఎంత భయంకరంగా తయారవుతున్నారంటే అంత భయంకరంగా తయారవుతున్నారు. సమయం అవుతుందని చెప్పేసి ప్రార్థన అయితే ప్రారంభించుకుని చక్కగా మేము అందరం కలిసి సంఘం అంతా పాటలు పాడుకున్నాము. మీ అందరికీ ఒక విషయం చెప్తాను, క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఏ రిలీజన్, ఇట్స్ వే ఆఫ్ లైఫ్. క్రైస్తవ్యం ఒక మతం కాదండి, మార్గం, మంచి మార్గం, కేవలం మంచి మార్గం మాత్రమే. ఏ పాపము చేయకుండా పరిశుద్ధంగా జీవించమని యేసుక్రీస్తు ప్రభు వారు మాకు చెప్పారు. మేము అదే చేస్తున్నాము. నీ జీవితంలో ఆశీర్వాదం ఉండాలి అంటే యెరూషలేమును మనం ప్రేమించే వాళ్ళగా ఉండాలి. యెరూషలేమా ప్రకారములో నెమ్మది ఉంది, ఇక నీ నగరులలో క్షేమం. దేవుని మందిరాన్ని ప్రేమిస్తే వర్ధిల్తాం, క్షేమం ఉంటది, నెమ్మది ఉంటుంది. ఎలా ప్రేమించాలి అంటే మనం దేవాలయంలో జరుగుతున్న కార్యక్రమాలు క్రమము తప్పకుండా పరిశుద్ధాత్మతో నింపబడి మనం దేవుని పని చేసినట్లయితే దేవుడే కార్యం చేస్తాడు. వాక్యం చదివిస్తుంది, మనకి నెమ్మది కలగాలంటే, ఆశీర్వాదం కలగాలంటే, దేవుని కలగాలంటే వాక్యం చదివిస్తుంది. యెరూషలేమా నిన్ను ప్రేమించువారో వర్ధిల్లుదురు. నీ ప్రకారంలో నెమ్మది. ఈ రోజు నీకు నెమ్మది లేదా? ఈ రోజు నీకు క్షేమం లేదా? కారణం ఏంటో తెలుసా? నువ్వు యెరూషలేమును ప్రేమించేవాడిగా, ప్రేమించేదానిగా లేవు. అతడు నన్ను ప్రేమించును గనక నేను అతన్ని తప్పిస్తాను, శ్రమలలో అతనికి తోడుగా ఉంటాను అన్నాడు కదా. నన్ను ప్రేమించువాడిని నేను ప్రేమిస్తాను, ఆస్తికర్తలుగా దేవుడు చేస్తానన్న ఆ నిధులను నింపుతానన్నాడు. కనుక మనం క్రమం తప్పొద్దు. అద్భుతమైన వర్తమానం విని బల్లారాధనలోకి అయితే మనం వచ్చేసాము. దేవుడు మనకి ఆశీర్వాదాలు ఇవ్వాలన్నా, కార్యాలు చేయాలన్నా, మనం మంచులు అనుకోండి మనకంతా మంచి జరుగుతుంది, మనం చెడ్డలు అనుకోండి మనకంతా చెడ్డ జరుగుతుంది. కాబట్టి ఈ రోజు ప్రార్థన అయితే ఈ విధంగా ముగించబడింది. మొదటి సర్వీస్ ముగించుకుని రెండో సర్వీస్కి అయితే మనం వచ్చేసాము. అక్కడ కూడా చక్కగా ప్రార్థన చేసుకుని, పాటలు పాడి, దేవుని వాక్యాన్ని విని, బల్లారాధనలో కూడా పాలు పంచుకుని, ఆ ప్రార్థన కూడా ముగించుకుని చక్కగా భోజనం చేసి ఈనాటి రెండు సర్వీసులు అయితే ఈ విధంగా ముగించబడిని. అందరికీ ప్రైజ్ ది లార్డ్. బాయ్. మా కోసం ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్.